హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడే అన్నమాట. ఫ్రెండ్స్ అందరం జాబ్ అయిపోయింది. సో బేసిక్గా ఫ్రైడే మేము ఇంట్లో వండుకోము, మ్యాక్సిమం వండుకోము, అప్పుడప్పుడు వండేసుకుంటాము. ఎందుకంటే ఫ్రైడే తర్వాత సాటర్డే మాకు హాలిడే ఉంటుంది. సో లేజినెస్ వల్ల మేము ఫ్రైడే రోజు అప్పుడప్పుడు నైట్ టైం బయట తినేస్తాం అన్నమాట. సో మేము 4 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, కానీ మేము ఎప్పుడు ఆ షాపింగ్ సెంటర్లో ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళలేదు. సో ఇవాళ ట్రై చేద్దామని గ్రీక్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. మా ఇంటి నుంచి జస్ట్ 3 to 5 minutes వాక్ అన్నమాట. సో నడుచుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అందరం. సో రండి, నేను మీకు అందరూ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఇక్కడ జనరల్లీ నైట్ 6 అయితే చాలు, అసలు ఆ రోడ్డు మీద పబ్లిక్ కానీ ఎవరు కనిపించరు. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే అందరూ ఆఫ్టర్ 6:30, 7 తర్వాత అసలు ఎవరు బయటికి రారు. అందుకే స్ట్రీట్ చూసేంత ఖాళీగా ఉంది మొత్తం, అసలు ఎవరు బయటకు రారు. అందరూ మోస్ట్లీ 7-7:30 పడుకుని పోతారు ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు. చూడడానికి టైం ఏమో 8-9 అయినట్టు ఉంది స్ట్రీట్, కానీ పబ్లిక్ అందరూ పడుకుని పోయారు ఇక్కడ. అందుకే ఇక్కడనే కాదు, ఆస్ట్రేలియా మొత్తం అట్లనే ఉంటుంది. వీళ్ళు ఆస్ట్రేలియాలో అందరూ తొందరగా పడుకుని పోతారు రాత్రి. అందుకే స్ట్రీట్స్ మొత్తం ఖాళీగా ఎవరు లేరు. జనరల్గా అయితే 6 అవ్వగానే చాలామంది ఇంకా బయటికి రారు ఎవరు. సో ఇదే వచ్చేసాము షాపింగ్ సెంటర్కి. ఇక్కడ అన్నీ ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్, రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. జస్ట్ మా ఇంటి నుంచి ఒక 3-4 minutes వాక్. చాలా క్లోజ్ ఏరియా. ఇది కూడా ఒక రెస్టారెంట్, కబాబ్ షాప్. సో ఇప్పుడు మేము వెళ్ళాల్సింది గ్రీక్ రెస్టారెంట్. రండి మీకు చూపిస్తాను మేము ఏమేమి తిన్నాము ఇవాళ. నాకేం ఆకిల్ లేదన్నా, తింటున్నా నేను వచ్చిన ఊరికే. సో ఈరోజుకి ఇంతే బ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా డిన్నర్ అయిపోయింది గ్రీక్ రెస్టారెంట్లో.